నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల టౌన్ పోలీస్ స్టేషన్ నందు సీసీ కెమెరాల సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల సెంటర్ను ముఖ్యంగా మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన అమ్మాయిలకు చూపించే విధంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే పులివెందుల పట్టణంలోని నేరాలు అనేటివి ఏ విధంగా అదుపు చేయాలి, అటు తర్వాత మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఎటువంటి చర్యలకు దిగాలి అనే అవగాహన కార్యక్రమాన్ని కల్పించడానికి ఇక్కడికి అమ్మాయిలను పిలిపించుకొని సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం పులివెందుల పోలీసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమమే అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మహిళల పట్ల దురుసు ప్రవర్తనలు ఎక్కువయ్యాయి. ఆగుతాయి పిల్లలు కూడా ఎక్కువగా మహిళలను ఏదో విధంగా వాళ్ళని కామెంట్ చేయడం, అదే విధంగా మహిళలపై దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా చిన్న పిల్లల మీద కూడా అనేక రకాలైన దుశ్చర్యలకు పాల్పడడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ నిరంతరం ముఖ్యంగా దొంగతనాలు కావచ్చు, అటు తర్వాత అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకు తెలియజేస్తే మహిళలు అవగాహన ఉంటుంది కనుక వెంటనే సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా మళ్ళీ పోలీసుల దృష్టికి తీసుకునే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా అటు తర్వాత అమ్మాయిలకు నిజమైన విషయాలు పోలీసులు మీకు అండగా ఉంటాం అనే ధైర్యాన్ని ఇచ్చేందుకే ఈ సీసీ కెమెరాల అవగాహన ఏర్పాటును డిఎస్పీ మురళీ నాయక్, సిఐ శ్రీరాములు చేపట్టారు. ఈ వీడియోలో చూడండి. ఇలా ప్రభుత్వం చేసింది. అప్పటి నుంచే పోలీస్ స్టేషన్లో ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవి జరుగుతుంటాయని చెప్పి ఉద్దేశంతో ఈ లాకప్లు కానీ, మీరు వచ్చే దారి కానీ, పోయేటప్పుడు కానీ పక్క కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆ పరంపరలో మనం ఒకటి 2018 తీసుకుంటే ఈ రోజు వరకు ఇప్పుడు ప్రతి సబ్ డివిజనల్ ఆఫీసర్ యొక్క కంట్రోల్లో ఒక కమాండ్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటిది మా డీజీపీ గారు నిర్ణయించడం జరిగింది. దాని సందర్భంగా జబల్మడుగు ఉంది, అదే రకంగా ప్రొద్దుటూరు ఉంది, అదే రకంగా మైపూర్ ఉంది, అండ్ కడప ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మామూలుగా ఈ 120 కెమెరాస్తో మన యొక్క పులివెందుల మాట్లాడదు 120 కెమెరాస్తో మన పులివెందుల పరిధిలో ఉండేటువంటి 8 సర్కిల్ ఉన్నాయి. ఆ 8 సర్కిళ్ళ పరిధిలో ఉండేటువంటి అంటే కది రోడ్లో వచ్చేటువంటి సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్, అదే రకంగా అమ్మకంపల్లి, ఇంకోటి వచ్చి ముదిగొబ్బ రోడ్డు ఒకటి ఉంది, ముద్దునూరు అని, తర్వాత ముద్దునూరు తర్వాత వీరనాయనపల్లి రోడ్లో అని, శ్రీకృష్ణ టెంపుల్ అని, అదే ఉల్లిమేళ శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర అరవల్పాడు అండ్ కడప. ఈ 8-9 సర్కిళ్లలో అక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది. అది అక్కడ ఆ కెమెరాలు చూడొచ్చు. అంటే టౌన్లో ఈ కింద ఏదైతే కెమెరాలలో ఏదైతే ఏ వెహికల్ వస్తూ ఉంది, ఏ వెహికల్ పోతా ఉంది అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. త్రూఅవుట్ స్టేట్ లో ఏఐ సెర్చ్ ఉండే కెమెరాలు ఎక్కడా లేవు, ఓన్లీ మన పులివెందుల. ఇప్పుడు సర్కిల్, ఓల్డ్ బస్ స్టాండు, ఎంఆర్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది అక్కడ,
అదే రకంగా పూలంగాలలో బజార్లు. ఈ క్రైమ్ ప్రోడ్ ఏరియా అంటే ఎక్కువగా మనకు పులివెందుల్లో వచ్చింది, నదిగుట్ట ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం CN4 అది పాత కేసులను బట్టి చెప్తున్నాం. ఇట్లా ఈ కొన్ని ఇది మన కోర్టు సర్కిల్ ఇప్పటి వరకు 120 కెమెరాలు అమర్చినాము. ఇందులో ఇంకోటి వచ్చింది ఈ మధ్యన మీ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టేటువంటి సందర్భంలో ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ గారు వాళ్ళంతా ఇన్వైట్ చేస్తే అక్కడ కొంతమంది ఆకతాయి పిల్లకాయలు అమ్మాయిలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొద్దిగా యూటీసీస్ అవి ఇవి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక మైక్ కూడా పెట్టించడం జరుగుతుంది. ఇంకా మైక్ బిగించలేదు. అక్కడ నుంచి మీరు ఫోన్ చేస్తే మీ సర్కిల్ మీదే కాలేజ్ అనుకుంటా అక్కడ ఏమైనా ఉంటే అక్కడ మైక్ ఒకటి బిగిస్తున్నాము. మైక్ బిగించిన తర్వాత మాకు గుంపుగా కనబడితే అక్కడ ఎవరు గుంపుగా ఉన్నారు వెళ్ళిపోండి, లేదంటే పోలీసులు పంపిస్తామని ఉద్దేశంతో ఇక్కడ నుంచే కమాండ్ కంట్రోల్ నుంచి హెచ్చరిస్తారట. కాబట్టి కొన్ని సమస్యలు ఇటువంటివి ఉంటాయి. వారు పోలీస్ హెచ్చరికల ఖాతరు చేయకపోతే ఇక్కడ నుంచి కమాండ్ కంట్రోల్లో ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక మోటార్ సైకిల్ 2 కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకొని రావడం, సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఇన్స్పెక్టర్ గారి దగ్గర ప్రవేశపెట్టడం, వాళ్ళకు కొద్దిగా కౌన్సిలింగ్ గట్టిగా ఇవ్వడం, ఈ ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటాం. ప్రతి కాలేజ్ నుంచి కూడా తీసుకోవాలి అనేటువంటిది అనుకున్నాం. బట్ ఆ రోజు మీటింగ్ వచ్చిన తర్వాత అక్కడ ఆ లకునా కనపడింది కాబట్టి అక్కడ మేము కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాలలో 120 కెమెరాలలో 128 కెమెరాలు మన రామ్ రమేష్ మిత్రుడు చెప్పినట్టు ఫేస్ రికగ్నిషన్ అండ్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికార్డ్ ANPR అవన్నీ 2 ఫీచర్స్ ఉన్నాయి. చేస్తున్నాం. అదే రకంగా మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉండేపాటికైతే ఒక నెంబర్ కూడా తీసుకొస్తాం. ఫ్యాన్సీ నెంబర్ ఒకటి ఈరోజు రేపు SP గారితో మేము ఓపెన్ చేస్తాం. ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాం. మొత్తం మీ పులివెందుల టౌన్ అంతా మన సబ్ డివిజన్ నుంచి ఆ నెంబర్ కనుక ఫోన్ చేస్తే విత్ ఇన్ ఎన్ని సెకండ్స్లో ప్రాబ్లం ఉంటే సింహాద్రిపురం అంటే సింహాద్రిపురం ఎక్కడైతే అక్కడ పోలీసులు వచ్చి చేస్తారు. ఇదంతా మొత్తం టాప్ ప్రయారిటీ పులివెందుల టౌన్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్